ఎస్ఎల్బీసీ టన్నెల్లో జరుగుతున్న సహాయక చర్యలను మినిస్ట్రీ ఫర్ హోమ్ అఫైర్స్ నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ సెక్రటరీ కల్నల్ కీర్తి ప్రతాప్ సింగ్ పరిశీలించారు. ఢిల్లీ నుంచి వచ్చిన ఆయనకు రాష్ట్ర డిజాస్టర్ మేనేజ్మెంట్ కార్యదర్శి అరవింద్ కుమార్ టన్నెల్లో ప్రస్తుతం ఉన్న పరిస్థితులు, కొనసాగుతున్న సహాయక చర్యలను వివరించారు. టన్నెల్ లోపల 13.650 కిలోమీటర్ల ప్రాంతంలో టన్నెల్ బోర్ మిషన్పై రాళ్లు, మట్టి పడినట్లు చెప్పారు. దాదాపు 150 మీటర్ల పొడవు ఉన్న టన్నెల్ బోర్ మిషన్ పూర్తిగా ధ్వంసమైందని, అందులోనే 8 మంది ఇరుక్కుపోయి ఉన్నట్లు వివరించారు. ప్రస్తుతం టీబీఎంను కొద్దిగా కట్ చేస్తూ కార్మికులను అన్వేషిస్తున్నట్లు చెప్పారు. కార్మికులను గుర్తించడానికి కేరళ నుండి క్యాడవర్ డాగ్స్ రప్పించినట్లు వివరించారు. కన్వేయర్ బెల్ట్ సైతం పనిచేయడం ప్రారంభమైందని అన్నారు. మట్టిని కన్వేయర్ బెల్ట్ ద్వారా బయటకు తీయించే ప్రక్రియ మొదలైతే సహాయక చర్యలు వేగవంతమవుతాయని తెలిపారు. ఇక ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది క్యాడవర్ డాగ్ స్క్వాడ్ తో కలిసి కీర్తి ప్రతాప్ సింగ్ టన్నెల్లోకి బయలుదేరి వెళ్లారు. టన్నెల్ లోపల ఉన్న ప్రస్తుత పరిస్థితులు, కొనసాగుతున్న పనులను స్వయంగా పర్యవేక్షించారు. క్యాడవర్ డాగ్లను ఎక్కడి నుంచి తీసుకెళ్లాలి, ఏ ప్రాంతంలో చూపించాలనే విషయాన్ని పరిశీలించారు. నాగర్ కర్నూలు జిల్లా కలెక్టర్ బడావత్ సంతోష్, ఎస్పీ వైభవ్ గౌక్వాడ్ రఘునాథ్, డోగ్రా రెజిమెంట్ కమాండెంట్ పరీక్షిత్ మొహ్రా, ఎన్డీఆర్ఎఫ్ కమాండెంట్ ప్రసన్న, జయప్రకాష్, అసోసియేట్ ఎండీ పంకజ్ గౌర్ తదితరులు కీర్తి ప్రతాప్ సింగ్తో ఉన్నారు.